నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. చాలా రోజులైపోయింది నా వాయిస్ తోటి ధమ్మ ప్రవచనం ఇచ్చి. కొంతమందికి అనిపించవచ్చు, ఇంతకుముందు ధమ్మ ప్రవచనాలు వినే వాళ్ళకి ఇంతకుముందు నా వాయిస్ తోటే ధర్మ ప్రవచనాలు వచ్చేవి. ఆ తర్వాత వేరే వాయిస్ తోటి వస్తున్నాయి. చాలామంది రిక్వెస్ట్ కూడా చేశారు. అలాగే నేను ఈరోజు టాక్ ఏంటంటే, ఇంతకుముందు నా జీవితంలో జరిగిన సంఘటనల గురించి కొన్ని వీడియోస్ చేశాము. ఎలా భిక్షువుగా మారాను, ఆ తర్వాత ఇండియాకి రావడం, ఇండియాలో అనుభవాలు, అవన్నీ కూడా కొన్ని చేశాను. బహుశా 2025 మార్చి వరకు మేబీ జరిగిన సంఘటనలు చేశాను. ఆ తర్వాత జరిగింది, అలాగే ఈ ధమ్మా టాక్స్ నా వాయిస్తో కాకుండా ఈ వాయిస్తో ఎందుకు చేశాను, ఇవన్నీ కూడా ఈరోజు చెప్పుకుందాం. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఏది ఇలాగే ఉండాలి అని అనుకోను. ఆ సమయానికి ఏదైనా నా దగ్గరికి వచ్చిందంటే దాన్ని బట్టి మార్చుకుంటూ వెళ్తాను విషయాన్ని. అలాగే మొదట్లో ఈ ఏఐ తోటి చెయ్యాలి, లేకపోతే ఇన్ని ధమ్మా టాక్స్ చేయాలి, లేకపోతే ఇన్ని పుస్తకాలు చేయాలి, ఇవేవి కూడా నా మనసులో ఉన్న విషయాలు కాదు. ముఖ్యంగా చూసుకుంటే ప్రవజ్య తీసుకోవాలి, భిక్షువుగా మారిపోవాలి అని డెసిషన్ తీసుకున్న తర్వాత శ్రీలంక వెళ్ళిపోదాము, అక్కడే ఉండిపోదాము, ఇక తిరిగి ఇండియాకి రాకూడదు అనుకొని వెళ్ళాను. అప్పుడు నా మనసులో ఉన్నదేంటి, కేవలం ధ్యానం చేసుకుంటూ నా మనసులో ఉన్న రాగద్వేష మోహాలు పోగొట్టుకోవాలి. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. అంతే తప్ప నేను ప్రజలకి బోధిస్తాను, లేకపోతే పుస్తకాలు రాస్తాను, ఇవేవి నా మనసులో లేవు. అంత సామర్థ్యం ఉందని కూడా నేను అనుకోను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నాతో నేనే గడపడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను. బుద్ధుడు చెప్పిన దాంట్లో ఏకాంతవాసం అంటారు. అది చాలా ముఖ్యమైనది భిక్షు జీవితంలో. శ్రీలంకలో ఉన్నప్పుడు ఆ ఫారెస్ట్లో నేను కేవలం 2-3 రోజులకు ఒకసారి బహుశా మాట్లాడితే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడేవాడిని అనుకుంటాను. అంటే అంత మౌనంగా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళేవాడిని అక్కడ. అయితే అనుకోకుండా కొన్ని అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఇండియా వచ్చాను. ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు టాక్స్లో చెప్పాను. ఒకవేళ ఎవరైనా వినకపోతే కనుక ప్లేలిస్ట్లోకి వెళ్తే సిద్ధార్థ బంతేజీ బయోగ్రఫీ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది బుద్ధవచనం ఛానల్లో, మీరు అక్కడి నుంచి వినొచ్చు. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఫుడ్ సరిగా సెట్ అవ్వకపోవడం వల్ల, అంటే ఆహారం కేవలం వైట్ రైసు, ఇంకా ఆయిలీ ఉన్న, సాల్ట్ ఉన్న ఎక్కువ ఫుడ్ తీసుకుంటే లివర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా షుగర్ పెరిగిపోతుంది బాడీలో. షుగర్ పెరగడం వల్ల లివర్ కూడా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది, తొందరగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా కొన్ని రోజులు మోనస్ట్రీలో ఉంటాను. అక్కడ మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ డయాబెటీస్ పెరిగిపోతుంది. మళ్ళీ దానికి మెడిసిన్ తీసుకుంటూ ఏదో ఒక నేచర్ క్యూరో లేకపోతే మళ్ళీ డైట్ చేసుకొని కొద్ది రోజులు బయట ఉండడం, మళ్ళీ మోనస్ట్రీకి వెళ్ళడం, మళ్ళీ అక్కడ పెరగడం. ఇక దీనికి ఇలా కాదు, ఒక చెక్ పెట్టాలి అని అనుకొని ఇక బయట ఉండటం మొదలుపెట్టాను. బయట కొంతమంది ఉపాసకులు సపోర్ట్ చేశారు. ముఖ్యంగా వైజాగ్లో అయితే గంగాధర్ గారని ఆయన నాకు కొన్ని రోజులు అక్కడ ఉండటానికి వారి ఇంటి దగ్గర ఏర్పాటు చేశాడు. అంటే గృహస్థులతో పాటు నేను ఉండను, నేను విడిగానే ఉంటాను. వాళ్ళు ఉన్న ఇంట్లో ఉండను, వాళ్ళు లేకుండా ఏదైతే ఖాళీగా ఉంటుందో ఆ ఇంట్లోనే, అంటే ఒకే రూఫ్ కింద
గృహస్థులతో పాటు కలిసి ఉండను. విడిగా ఉంటే ఉండవచ్చు. అయితే అక్కడ కొన్ని రోజులు నాకు ఉండటానికి వాళ్ళు ఏర్పాటు చేశారు. తప్పకుండా వాళ్ళకి నా కృతజ్ఞత చెప్పాలి. ఇంకొకటేందంటే, నా లోపల ఉన్న ఇది మంచి గుణమో, లేకపోతే బలహీనతో తెలీదు కానీ, ఎవరైనా నాకు ఒక చిన్న సహాయం చేసినప్పుడు, నేను వాళ్ళు ఒక సహాయం చేస్తే, ఒకవేళ వాళ్ళు అడిగితే గనక నేను వాళ్ళకి 100 రెట్లు ఎక్కువ సహాయం చేయడానికి నా లోపల కృతజ్ఞత ఉంటది. అంటే సాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్తారు కదా! అదేవిధంగా మన జీవితంలో ఎవరైనా మనకి ఆహ్, సహాయం చేసినప్పుడు వాళ్ళ పట్ల ఎప్పుడూ గూడా కృతజ్ఞత. వాళ్ళు మొదట్లో మంచి చేసి ఉండొచ్చు. తర్వాత ఏదైనా వాళ్ళ జీవితంలో ఇబ్బందుల వల్ల మనతోటి సరిగా ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళ పట్ల గూడా నేను వాళ్ళు చేసిన మంచినే చూస్తాను. వాళ్ళ పరిస్థితుల వల్ల ఇప్పుడు వ్యతిరేకంగా మారుండొచ్చు. లేకపోతే సహాయం చేయలేకపోవచ్చు. కానీ నేను వాళ్ళు చేసిన మంచినే ఎక్కువగా చూడటానికి ప్రయత్నిస్తాను. అందువల్ల ఏంటి, ఎవరి పట్ల నాకు ఈ కోపము, ద్వేషము లేకపోతే ఇటువంటివి ఉండవు. అంటే ఇక్కడ నన్ను నేనే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను. దానివల్ల సొసైటీకి కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకుండా ప్రతి చిన్న విషయానికి భిక్షు జీవితంలో గానీ, లేకపోతే సాధారణ గృహస్థుడి జీవితంలో కానీ, ఈ అష్టలోక ధర్మాలని నివారించలేము. సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు, కీర్తి రావచ్చు, అపకీర్తి రావచ్చు, ఇంకా నింద, ప్రశంస రావచ్చు. ఇవన్నీ ఉంటాయి. సో, వాటిని మనం ఎలా డీల్ చేయాలంటే, మనం కృతజ్ఞత చూపించటం. అంటే విధేయతగా ఉండటం. అలాగే ఈ గ్రాటిట్యూడ్ అనే క్వాలిటీ పెంచుకోవడం వల్ల కొంతవరకు మన లోపల ఉన్న ఈ కోపము, ద్వేషము తగ్గిపోతాయి. ఇవి పెంచుకోవడానికి ఉండదు. అదేవిధంగా నా జీవితంలో ఎవరైనా నాకు చిన్న సహాయం చేసినా గానీ, వాళ్ళ పట్ల ఎప్పుడూ గూడా నాకు కృతజ్ఞత ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా నా తరపు నుంచి సహాయం కావాలంటే నేనేం చేయగలుగుతాను, దమ్మా అని చెప్పడం తప్ప. సో, ఏదైనా గానీ నేను తప్పకుండా సహాయం చేస్తాను. అయితే వైజాగ్‌లో ఉన్నప్పుడు నేను నా బయోగ్రఫీ గురించి అప్పుడే వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక 3, 4 నెలలయిపోయింది. ముఖ్యంగా భిక్షువు ఒకే చోట నిలకడగా ఉంటే, అంటే ముఖ్యంగా గృహస్థులు ఇళ్ళకి దగ్గరలో ఏవో ఒక కొత్త సమస్యలు రావటం మొదలవుతాయి భిక్షు జీవితంలో. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ గృహస్థుల సిటీలో లేకపోతే వాళ్ళు ఉండే ప్రదేశంలో ఉన్నప్పుడు అవి కొన్ని డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశం ఉంటది. అవి ఎప్పుడు గూడా గమనించుకోవాలి. ఉదాహరణకి మనకి ఒక జాతక స్టోరీ ఉంటది. ఆ స్టోరీలో ఏంటంటే బుద్ధుడు చెప్తాడు, ఒక వ్యక్తి అప్రమత్తంగా ఉన్నంత వరకే అతడు జీవిస్తాడు. అప్రమత్తత ఎప్పుడైతే పోతుందో అతని వెనకే వస్తున్న కొంతమంది సైనికులు అతని తలను నరికేస్తారు. అంటే తేలిపత్త జాతక స్టోరీ ఉంటుంది. ఏంటంటే ఒక వ్యక్తి తలపైన నూనె గిన్నెను పెడతారు. నూనె గిన్నెను పెట్టి జన సమూహం ఉన్న ప్రదేశంలో ఈ వైపు నుంచి ఆ వైపు వరకు వెళ్ళాలి. అక్కడ జరుగుతున్న విషయాలు ఏవి కూడా తల ఎత్తి చూశాడు అంటే ఆ నూనె గిన్నెలో ఉన్న నూనె కింద పడిపోతుంది. ఎప్పుడైతే ఆ నూనె గిన్నెలో ఉన్న ఒక చుక్క నూనె అయినా కింద పడుతుందో అప్పుడు వెంటనే అతని వెనక వస్తున్న సైనికులు అతని తలను నరికేయమని ఆజ్ఞాపిస్తారు. అంటే రాజు. సో, అప్రమత్తత లేకపోతే అతడు వెంటనే చనిపోతాడు. అదేవిధంగా ఫారెస్ట్‌లో ఉన్నప్పుడు ఒక ఏకాంతము, ఇంకొకటి ఏంటంటే ఒక భిక్షు జీవితానికి ప్రొటెక్షను, రకరకాల విషయాల నుంచి ఇంద్రియ విషయాల నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది.
ఇవన్నీ గూడా ఫారెస్ట్‌లో ఉంటాయి. అంటే అనుకూలమైన వాతావరణం ఉంటది. కానీ సిటీస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే రకరకాల హ్మ్, వ్యక్తులు, రకరకాల విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అంటే ఆ డిఫరెన్స్ మనం చూడగలుగుతాం. మీలో గూడా కొంతమంది విపసన సెంటర్స్‌కి లేకపోతే ఏదైనా భిక్షు మోనస్ట్రీస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేది, అలాగే సిటీస్‌లో ఉన్నప్పుడు ఉండేది డిఫరెన్స్ చూడగలుగుతారు. అందుకని ఒకే చోట ఉన్నప్పుడు కొన్ని కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంటది. అలాగని ప్రతిసారి మారిపోవడానికి మనకి ఫైనాన్షియల్ కండిషన్ కావాలి. ఇవన్నీ గూడా ఉంటాయి. సో, నేనెప్పుడూ గూడా ఎవరిని నాకు సపోర్ట్ చేయండి అని ప్రత్యేకంగా అడగను. నేనేమనుకుంటాను అంటే, నేను నిజంగా ధర్మ మార్గంలో ఉంటే, నిజంగా నేను సర్వైవ్ అవ్వాలని, జీవితాన్ని కొనసాగించాలి అనేది హ్మ్, ఏమంటారు, నా కర్మశక్తి ఆల్రెడీ ఉంటే, నా పుణ్యం ఉంటే, నాకు కావాల్సింది ఆ టైంకి అందుతుంది. ఒకవేళ అందకపోయినా కూడా పర్వాలేదు అని నేను నేచర్‌కే వదిలేస్తాను. చాలా విషయాలు ఆ విధంగానే వదిలేస్తాను. ఈవెన్ శ్రీలంకలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా నాకు ఇలా అనిపించింది. అదేంటంటే సాధారణంగా ఒక లివర్ డిసీజు పెరగడానికి కనీసం ఒక 10 సంవత్సరాల వరకు గ్రాడ్యువల్‌గా అది జరుగుతుంది అని అంటారు. కానీ నాకు ఒక 8 మంత్స్‌లోనే ఇది ఫ్యాటీ లివర్ నుంచి లివర్ సిరోసిస్ ఎర్లీ స్టేజ్ వరకు వెళ్ళిపోయింది. అంటే చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. సో, అటువంటప్పుడు ఇక నాకు అర్థమైంది. ఇంకొక 2 ఇయర్స్ ఇలాగే కొనసాగింది అంటే ఆ లివర్ డ్యామేజ్ అయిపోతది. ఇంకా నాకు 2 ఇయర్స్ లైఫ్ ఉంది. 2 ఇయర్స్ కూడా చెప్పలేము. ఇంకా తొందరగా కూడా జరగొచ్చు. సో, దాన్ని నేను యాక్సెప్ట్ చేసి ఓకే. జరిగేది జరుగుతుంది. దాని గురించి భయపడి లేకపోతే బాధపడేదేం లేదు. నేను మరణం గురించి ఎప్పుడూ భయపడను, బాధపడను. ఈ క్షణం ఇప్పుడు నేను దమ్మటాకు చెప్తున్నప్పుడు కూడా నెక్స్ట్ సెకండు నేను చనిపోతాను అంటే గనక దాన్ని నేను డెఫినెట్‌లీ యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మన మరణాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే అది ఎక్కువ దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఎవరం కూడా ఎక్కువ రోజులు బ్రతుకుతామని గ్యారంటీ లేదు కదా! సో, ప్రతి క్షణం కూడా ఆ మరణాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను. ఇంకా 2, 3 ఇయర్స్ ఉందేమో లైఫు. సో, ఈ 2, 3 ఇయర్స్‌లో ఇంకా ఎక్కువ సాధన చేసుకోవడానికి ప్రయత్నించాలి అనుకున్నాను. కానీ అనుకోకుండా ఇండియా రావడం, ఆంజనేయ రెడ్డి గారు సపోర్ట్ చేయడం, ఇవన్నీ గూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. అయితే ముఖ్యంగా బయట ఉండడానికి కారణం ఈ ఆరోగ్య సమస్యలు. అది లేకపోతే నేను కూడా మళ్ళీ తిరిగి శ్రీలంక వెళ్ళిపోయి ఫారెస్ట్‌లో ఉండేవాడిని. అప్పుడు ఈ దమ్మా టాక్సు, బుక్సు లేకపోతే ఇవన్నీ కూడా ఉండేవి కాదు. ఇవన్నీ చేయడానికి నా మనసులో అనుకోలేదని చెప్పాను కదా! ఇంతకుముందు కూడా. పరిస్థితులకు అనుగుణంగా మారుకుంటూ వస్తున్నాయి అంతే. అయితే వైజాగ్‌లో ఆయన సపోర్ట్ చేశారు. ఆ తర్వాత 3, 4 మంత్స్ బహుశా ఉన్నాను. హ్మ్. మార్చ్‌లో అనుకుంటా ఇలా ఎవరైనా నాకు ఉండడానికి పెంట్ హౌస్ టైపు లేకపోతే ఏదైనా ఇండివిడ్యువల్‌గా ఉన్నది ఆహ్, సహాయం చేయగలిగితే కొద్ది రోజులు ఉండటానికి బాగుంటుంది అని కొంతమంది తెలిసిన వాళ్ళకి జస్ట్ విషయాన్ని చెప్పడం జరిగింది. అలా వేరే వాళ్ళు మన యూట్యూబ్‌లో దమ్మాన్ని వినేవాళ్ళు హైదరాబాద్ నుంచి ఒక ఉపాసకురాలు తను ఎందుకో తనకి అనిపించింది. అయితే తను మాట్లాడారు. మాట్లాడి "బంతేజీ గారు మీరు వస్తాను అంటే మా ఇల్లు ఉంది. అక్కడ ఎవరు ఉండరు. బహుశా మీరు ఉంటాను అంటే గనక అక్కడ ఏర్పాటు చేస్తాము" అంటే ఓకే. సరే అని నేను కూడా ఇంకా వైజాగ్ నుంచి హైదరాబాదు రావడం జరిగింది. ఆహ్, వాళ్ళు ఏర్పాటు చేశారు ఉండడానికి. వసతులన్నీ కూడా బాగా ఏర్పాటు చేశారు. అలా కొద్ది రోజులు అక్కడ కూడా ఉన్నాను. కాకపోతే అది మెయిన్ సిటీలో ఉంది. ఇక్కడ అప్పుడే నేను దమ్మా టాక్ చేయడానికి నా వాయిస్ తోటి చేయడానికి కొన్ని ఇబ్బందులొచ్చేవి. అదేంటంటే ముఖ్యంగా ఎప్పుడు గూడా ట్రాఫిక్ ఉండడం. సౌండ్స్, వెహికల్స్ బయట నుంచి అది రోడ్డుకి పక్కనే ఉంటుంది. అలా ఉండటం వల్ల
ఏదైనా రికార్డ్ చేసేటప్పుడు ఆ వాయిసు మేబీ 4:00, 3:00 టైంకి లేచి చేద్దామన్నా గానీ ఎప్పుడు ఏవో ఒక వెహికల్స్ తిరుగుతూ ఉండటం, ఆ వాయిస్‌లో కొంత డిస్టర్బెన్స్ రావడం, ఇదంతా జరుగుతూ ఉండేది. ఇది ఒక కారణం అయ్యుండొచ్చు. అలాగే సిటీలో ఉన్నప్పుడు హ్మ్, ఎక్కువ గందరగోళం ఉంటూ ఉంటుంది కొంత. కానీ ఇంకా ఆరోగ్య సమస్యలు కదా! ఇక తప్పదు అని దానికి యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. మళ్ళీ ఆహ్, అంటే ఆ ఉపాసకులకి తప్పకుండా వాళ్ళకి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు శ్రవంతి గారు, ఇంకా కళ్యాణ్ అని ఆహ్, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళిద్దరూ గూడా బానే చూసుకున్నారు ఉన్నంత కాలం. ఆ తర్వాత మళ్ళీ వేరే చోటికి వెళ్ళాలి. ఒక 4, 5 మంత్స్ అవుతుంది. ఎవరు వాళ్ళు వెళ్ళిపోమని చెప్పింది లేదు. కానీ ఒకే చోట ఉండటం అన్నది భిక్షువుకి సరైన విషయం కాదు. ముఖ్యంగా ఏకాంతంగా ఉంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే మేబీ ఎక్కువ సమయం ఉన్నా ప్రాబ్లమ్ ఉండదు. అలా కాకుండా అక్కడే ఉండిపోతే మళ్ళీ ఏదో ఒక కొత్త సమస్య రావడానికి అవకాశం ఉంటది. అది కాక ఏంటంటే ఉపాసకుల మీద ఎక్కువగా భిక్షువు డిపెండ్ అయినప్పుడు కూడా కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటది. అంచేత ఒకే చోట ఉండకూడదు కాబట్టి, ఇక తర్వాత అంటే ఈ శ్రవంతి గారు, ఇంకా కళ్యాణ్ గారు వాళ్ళకి చెప్పాను. మళ్ళీ వేరే చోట ఏదైనా కొంచెం ప్రశాంతమైన చోట చూద్దాము అని. అయితే వాళ్ళు అన్నారు, "బంతేజీ గారు మీరు ఒప్పుకుంటే రెంట్‌కైనా నేను పే చేస్తాను" అంటే, నేను రెంట్ విషయం అంటే నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నా జీవితంలో చాలా విషయాలు చూశాను. ఈరోజు ఉన్న మనస్తత్వం, ఈరోజు బంతేజీ గారు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి, తర్వాత రోజే వాళ్ళ మనసు మార్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. అంచేత ఎవరి మీద నేను లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్‌గా డిపెండ్ అవ్వలేను. ఈరోజు వాళ్ళు చేయడానికి వాళ్ళ మనసు ఉండొచ్చు. రేపు అదే మనసు ఉంటుందనేది చెప్పలేను. అలాగని ఎవరిని తప్పు పట్టడం కాదు. పరిస్థితిని నేను అంచనా వేసుకోవాలి. ఇప్పుడు బయట ఉన్నప్పుడు కనీసం ఒక హైదరాబాద్ సిటీస్‌లో ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫుడ్ ఇష్యూస్. ఆహ్, మెయిన్‌గా ఓన్లీ రైసే అది తీసుకుంటే ఇబ్బందవుతుంది. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. లేకపోతే షుగర్ పెరిగిపోతుంది. సో, పల్లెటూరులో ఉన్నప్పుడేంటంటే ఇవన్నీ తీసుకురావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఏదైనా ఆహ్, ఆహారాన్ని తయారు చేసే ఆహ్, ఐటెమ్స్ తీసుకురావాలంటే ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళు టైంకి తీసుకురావచ్చు, తీసుకురాలేకపోవచ్చు. సిటీలో ఉన్నప్పుడేంటంటే నేను నా ఎవరైతే కప్య అంటే ఉపాసకులు ఉంటారో వాళ్ళకి ఈ యాప్స్ ద్వారా ఆర్డర్ పెట్టుకొని వారానికో లేకపోతే 2, 3 రోజులకొకసారో అవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అట్లా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేది. సో, సిటీలో అది ఒక అడ్వాంటేజ్ ఉంటది. పల్లెటూరులో ఉన్నప్పుడు అది కుదరదు. ఇంకా ప్రతిరోజు కూడా ఎవరో ఒక ఉపాసకులు ఆ ఫుడ్డు తీసుకురావడం, తయారు చేయడం ఇదంతా కొంత ఇబ్బందిగా ఉంటది. ముఖ్యంగా నేను ఎటువంటి వాడినంటే, నా వల్ల ఎవరికైనా ఒక చిన్న ఇబ్బంది కలుగుతుంది అంటే గనక నేనక్కడ ఉండను. సో, నా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే అనుకుంటాను. వాళ్ళకి అనిపించకపోవచ్చు. బట్ నా మనసులో అయ్యో! వీళ్ళు నా వల్ల ఇబ్బంది పడుతున్నారే అని అనిపించిందంటే గనక, ఇక నేను అక్కడ ఉండను. అక్కడ ఒకరోజు గూడా ఉండడానికి నా మనసు ఒప్పుకోదు. సో, అందుకని ఇక ఆహ్, వాళ్ళు రెంట్‌కి పే చేస్తామని చెప్పినా గానీ, నేను ధన్యవాదాలు చెప్పాను. బట్ అది నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే బయట రెంట్‌కి తీసుకుంటే చాలా కాస్ట్ ఎక్కువవుతుంది. అది కాక లాంగ్ టర్మ్ అనుకుంటే గనక వాళ్ళ మీద కూడా బర్డెన్ పడిపోతుంది. వాళ్ళకి చేయాలని ఉండవచ్చు. అది మంచి పుణ్యకార్యమే. కానీ ఒకళ్ళ మీదే డిపెండ్ అయినప్పుడు కొన్ని సమస్యలొస్తాయి. అంచేత ఇక నేను అది వద్దని చెప్పాను అలా.
అనుకోకుండా ఒక ఉపాసకులు హ్మ్, తెలిసి వాళ్ళు బంతేజీ గారు మీరు ఓకే అనుకుంటే బహుశా ఇక్కడ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. అది సూర్యప్రకాష్ గారని బహుశా ఇది గుర్రంగూడ దగ్గరలో ఉంటారు. వారు కూడా ఉపాసన సాధకులే. చూడండి, నేను ఇవన్నీ ముందు నుంచి ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇక్కడ వెళ్దాము, ఇక్కడ ఉందాము, అదంతా అసలు ప్లానే లేదు. ఏది వచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుంటూ. అలా వాళ్ళకి కూడా భిక్షువులంటే ఏమీ పెద్దగా అలవాటు లేదు, తెలియదు కూడా. అయినా కూడా ఇలా ఒక భిక్షువుకి ఏర్పాటు చేసి సహాయం చేయడం అనేది చాలా పెద్ద పుణ్యం అండి. అది అందరికీ అవకాశం దొరకదు. సో అది ఎంత పుణ్యం అంటే వాళ్ళకి ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి చాలా సహాయం చేస్తుంది. అంచేత సూర్యప్రకాష్ గారు వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక హౌస్ ఉంటే అక్కడ కొంతకాలం ఉన్నాను. అక్కడ మేబీ ఒక 6 months ఉన్నాను. సో వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. భిక్షువుల గురించి తెలియకపోయినా కానీ సో ఉండడానికి ఏర్పాటు చేశారు. వాళ్ళకి కూడా నాకు ఎప్పుడు కృతజ్ఞత ఉంటుంది. చెప్పాను కదా, ఒక చిన్న సహాయం చేస్తే వాళ్ళ పట్ల నాకు చాలా ఎక్కువ కృతజ్ఞత ఉంటుంది. అయితే ఫుడ్కి, మిగతా అవసరాలకి ఎవరైనా యూట్యూబ్ ద్వారా ధమ్మాని విని అప్పుడు ఉపాసకుడికి డొనేట్ చేస్తే బంతేజీ గారి అవసరాల కోసమని అని చెప్పి ఎవరైనా డొనేట్ చేస్తే దాని ద్వారా సర్వైవ్ అవుతూ రావడం జరిగింది. సో అది వాలంటరీగా జరిగింది ప్రతిదీ కూడా. నేను ఎవరికి చెప్పలేదు ఇలా డొనేట్ చేయండి లేకపోతే ఇది అని. ఏదో ప్రత్యేకంగా ఇంకా హెల్త్ ఇష్యూ, ఇంకా ఇది తప్పనిసరి అని తెలిస్తే బాగా తెలిసిన ఉపాసకులకి మాత్రమే ఇదిగో ఈ ఇష్యూ ఉంది, ఒకవేళ మీరేమైనా చేయగలిగితే చేయండి అని. నేను చాలా తక్కువ అలా చెప్పడం అన్నది. అయితే ఇక్కడే నేను బహుశా వీళ్ళ ఇంట్లో ఉంటున్నప్పుడు, బహుశా అది గుర్రంగూడ దగ్గరలో, అక్కడ ఈ ఏఐ టాక్స్ చేయడం మొదలుపెట్టాను. ఏఐ ద్వారా ఎందుకు చేస్తున్నారనేది చాలామంది క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. అయితే ఇది నా అంతటా నేను అనుకొని చేసింది కాదు. ఇది ఒక సందర్భం ఉంది. అదేంటంటే నేను యూట్యూబ్లో ధమ్మా టాక్స్ ఒక 3-4 years నుంచి, అంతకుముందు నుంచి చేస్తూ ఉన్నాను కదా. అయితే ఎవరో అమెరికాలో ఉండే ఒక శ్రీలంక ఉపాసకుడు తెలుగులో ధమ్మా టాక్స్ చెప్పే ఒక ఛానల్ ఉంది అని ఫైండ్ అవుట్ చేసి నాకు అప్పుడప్పుడు ఈమెయిల్ చేసేవారు. ఇలా చెప్పేవారు, బంతేజీ గారు మీరు ఈ ధమ్మాని చెప్పడం చాలా రెగ్యులర్గా చెప్పడం చాలా మంచి విషయము. ఇలా తన వంతు ఏమంటారు సంతోషాన్ని వ్యక్తం చేసేవాడు అప్పుడప్పుడు. అయితే అనుకోకుండా నేను నా బయోగ్రఫీ తెలుగులో పెట్టాను కదా, అతడు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాడు, కానీ అతనికి తెలుగు రాదు. మరి ఇంగ్లీష్లో నేను టాక్స్ ఏమీ పెట్టింది లేదు. సో అనుకోకుండా అతడు నా వీడియోస్ ఉపయోగించి ఏఐ ద్వారా తన లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసుకొని విన్నాడంట నా లైఫ్ స్టోరీ గురించి మొత్తం. అవన్నీ విన్న తర్వాత బంతేజీ గారు నాకు ఇంతకుముందు మీ లైఫ్ ఇలా ఉంది అనేది తెలీదు, చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది బంతేజీ గారు, మీరు ఎలా విన్నారు అని నేను అడిగాను. అప్పుడు అతడు యూజ్ చేసిన ఏఐ టూల్స్ గురించి ఇలా చెప్పాడు. అతను తయారు చేసింది ఒక ఆడియో బైట్ కూడా నాకు పంపించాడు, స్క్రిప్ట్ పంపించాడు. అది చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది. వీళ్ళు తెలుగుని ఇంగ్లీష్లోకి మార్చుకొని ఇలా విన్నారు. ఇంతకుముందు అసలు అంటే నా లైఫ్ గురించి దాంట్లో చెప్పిన విషయాలు అవన్నీ విన్న తర్వాత అతను చాలా ఇన్స్పైర్ అయ్యాడు. ఆ వీడియో నేను కూడా ఇంగ్లీష్ది విన్నాను, ఏఐ తోటి చేసింది. మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా చాలా కవర్ చేసింది.
సో, ఇలా ఏఐ ద్వారా చేసింది ఫస్ట్ టైమ్ అనమాట అతను. అయితే నేను ఇంకొన్ని అంటే తెలుగులో ఉన్నవి ఒకసారి ఏఐ తోటి ట్రై చేద్దామని జస్ట్ మామూలుగా ప్రయత్నించాను. అవి కొన్ని తప్పులు ఉన్నా గానీ వాటిని సరిచేసుకుంటే మంచి స్క్రిప్ట్ తయారు చేసి దానికి ఇస్తే గనక అది ప్రాంప్ట్ తోటి చేస్తే మంచి ఆడియోస్ సమ్మరీ చేసి బాగానే ఇస్తుంది. ముఖ్యంగా మనం ఇచ్చే ఏమంటారు ఇన్పుట్‌ని బట్టే మన అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇలా జస్టు ఏవో కొన్ని ధ్యానానికి అంటే ధ్యానాలు ఉంటాయి గదా! సమాధులకి సంబంధించి కొన్ని చేసి పెడదాము. ఏవైతే డిఫికల్ట్ టాపిక్స్ ఉంటాయో వాటిని సమ్మరీ చేసి ఇవ్వగలిగితే మిగతా వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతోటి ఫస్ట్ జానాస్ గురించి ఏదో కొంచెం చేశాను. అప్పుడు ఇన్ని చేయాలని నాకు లేదు అలా ఐడియా. సో, అప్పటి వరకు నా వాయిస్ తోటే చేస్తూ ఉన్నాను. బహుశా ఇది జరిగింది మేబీ లాస్ట్ ఇయర్ ఆగస్టు, సెప్టెంబరో అనుకుంటాను. ఇంకా ఏఐ తోటి కొన్ని ఆడియోస్ చేసినప్పుడు బాగానే మంచి కొంతమందికి అర్థమవుతుంది. కొంతమంది బంతేజీ మీ వాయిస్ తోటి చేయండి అని చాలా మెసేజ్‌లు పెట్టారు కొంతమంది. సరే ఇది కంటిన్యూ చేద్దాము. 2 ఛానెల్స్ పెడదాము. ఒకటి ఏఐ కోసము, రెండోది నా వాయిస్‌తో చెప్పేదాని కోసమని అనుకున్నాను. ముఖ్యంగా రోజు వీడియో చేయాలంటే చాలా టైం పెట్టేది. నాకు కనీసం ఒక 2.5 గంటలు ఒక వాయిస్‌ని రికార్డ్ చేసి, దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసి, అప్‌లోడ్ చేసి ఇది చాలా టైం పట్టేది. రెండోదేంటంటే రోజు ఈ దమ్మా టాక్ చేయాలా అని నాకు అనిపించేది. ముఖ్యంగా నేను ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడే వ్యక్తిని కాదు. ఏదో దమ్మా పర్పస్ అంటే ఓకే. మిగతాది ఎక్కువగా చేయను. సో, ఇంకా ఏఐని ఉపయోగిస్తే ఎక్కువగా మాట్లాడే అవసరం ఉండదు. రెండోది రికార్డ్ చేసేటప్పుడు వచ్చే శబ్దాలు దాంట్లో రాకుండా ఉంటాయి. మూడవది ఏంటంటే ఏదైనా డిఫికల్ట్ టాపిక్స్ ఉంటే గనక వాటిని ఈజీగా ఇది చేయొచ్చు సమ్మరీ. లేదంటే గనక ఫస్ట్ నేను నా వాయిస్‌తో రికార్డ్ చేయాలంటే నేనొక ముందు ట్రాన్స్‌లేషన్ చేసుకోవాలి కొన్నివి. లేకపోతే కొన్ని సుత్తాస్ చూసుకోవాలి. ఆ తర్వాత నా వాయిస్ తోటి చెప్పాలి. ఇదనుకోండి డైరెక్ట్ ఇంగ్లీష్‌లో ఉన్నా, లేకపోతే వేరే లాంగ్వేజ్‌లో ఉన్నా గానీ, అక్కడ స్క్రిప్టు నేను తయారు చేసి ఇచ్చినట్లయితే గనక అది ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తది. వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే గనక వాటిని మళ్ళీ ఎడిటింగ్ చేసి చేయొచ్చు. ఇలా జస్ట్ రోజుకి ఒకటో, రెండో వీడియోస్ చేసేవాడిని. అప్పటికి ఈ వాట్సాప్ గ్రూపు అలాంటిదేమీ లేదు. నేను ఒకానొక సందర్భంలో ఈ దమ్మా టాక్స్ ఇయన్నీ ఆపేద్దాము. ఇంక చాలు. ఇప్పటికే చాలా చేసేసాము. ఇక వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ గూడా పూర్తిగా అంటే ఫోనే బంద్ చేసేద్దాము అని అనుకున్న పరిస్థితి నా లోపల వచ్చింది. ఇంక అందుకోసం అన్నీ పాత గ్రూపులన్నీ కూడా నేను ఎగ్జిట్ అయిపోయాను. ఏ వాట్సాప్ గ్రూపుల్లో కూడా దమ్మా గ్రూప్స్‌లో నేను లేను. దానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. గ్రూప్ క్రియేట్ చేయడానికి కూడా. అయితే ఈ ఏఐ తోటి చేసినవి కొన్ని మిగతా వాళ్ళకి వినిపించాను. ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి. బహుశా అర్థమవుతున్నాయి అనుకుంటే గనక మనం కొన్ని వేరేవి కూడా చేసి పెడతాను. ఒకసారి చేసి పెడితే భవిష్యత్తులో చాలామందికి ఉపయోగపడుతుంది. కావాలంటే అప్పుడప్పుడు నా వాయిస్ తోటి చేస్తూ ఉంటాను. ముఖ్యంగా ట్రాఫిక్ ఉండేది. శబ్దాలు, వెహికల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ముఖ్యంగా సిటీస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయంటే గనక టీవీ సౌండ్సు ఇవన్నీ గృహస్థుల ఇళ్ళల్లో ఉండే గొడవలు ఇవన్నీ నా పక్కన వినపడుతూ ఉండేవి. సో, సిటీస్‌లో ఉన్నప్పుడు ఈ కొన్ని ఇబ్బందులు ఉండేవి. ఇక అలాగని రెంట్‌కు తీసుకొని ఉందాము అంటే ఫైనాన్షియల్‌గా ఎంత సపోర్టు మనకు కంటిన్యూటీగా దొరుకుతుంది అనేది చెప్పలేము. సో, ఆ రిస్క్ కన్నా కూడా బెటర్ ఇంక ఉన్న వాటితోటి కొంత అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ హెల్త్ నార్మల్ అయిన తర్వాత చూద్దాం అప్పుడు. శ్రీలంక వెళ్ళడమో లేకపోతే వేరే ఇంకేదైనా ఆప్షన్ ఉందేమో చూద్దామా అన్నట్లుగా
టెంపరరీగా అక్కడ షిఫ్ట్ అవుతూ ఉండేవాడిని సిటీస్లో. అక్కడ అంటే గుర్రంగూడలో ఉన్నప్పుడు మేబీ లాస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబరు అప్పుడే ఇది చెప్పాను కదా, ఆ ఉపాసకుడు చెప్పడం ద్వారా మొట్టమొదటిసారి ఏఐ తోటి చేశాను. ఇలా చేసిన తర్వాత అది కూడా అప్డేట్ అవుతూ వచ్చింది. అయితే రోజుకి ఒకటో రెండో వీడియోస్ మాత్రమే చేయడానికి దాంట్లో ఆప్షన్స్ ఉండేవి. ఇక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బహుశా రోజుకి ఒక 20 వీడియోస్ చేసుకోవడానికి అవకాశం ఉండే, ఆడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. సరే, ఒక పని చేద్దాము, ఇవి ఎలాగో చేస్తున్నాము కదా, ఒకసారిగా చేసి పెట్టేద్దాము, ఇంకా ఆ తర్వాత మిగతావి చేసేవి అవసరం ఉండదు అన్న ఉద్దేశంతో దాని సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాము. అది కూడా ఫ్రీగానే మనకి ప్రొవైడ్ అయింది. సో అలా సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత రోజుకి బహుశా ఒక 20 ఆడియోస్ చేసేవాడిని. కొన్నిసార్లు అయితే 40 కూడా చేసేవాడిని. ఉదాహరణకి ఒక ఆడియో చేయడానికి, అంటే ఒక వీడియో కింద ప్రిపేర్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అరగంట సమయం పట్టేది. స్క్రిప్టు, దాన్ని మళ్ళీ ఆడియో కింద కన్వర్ట్ చేయడము, ఆ తర్వాత దాంట్లో ఏదైనా మిస్టేక్స్ వచ్చిందో అది విని మళ్ళీ మిస్టేక్స్ వస్తే వాటిని కొన్ని కరెక్షన్స్ చేయడము, ఇవన్నీ చేసేయడానికి ఒక వీడియోకి ఒక 1/2 అవర్ పడుతుంది దగ్గర. అలాంటిది రోజుకి ఒక్కోసారి 20 చేసేవాడిని, ఒక్కోసారి ఇంకా కంటిన్యూస్గా కూర్చుంటే 40 కూడా చేసేవాడిని. అంటే దాదాపు రోజులో కూర్చున్నాను అంటే కనుక ఎప్పుడో మధ్యలో ఫుడ్కి వాటికి 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకోవడానికి తీసేస్తే మిగతా టైం అంతా కూడా ఈ వీడియోస్ చేయడానికి ఎక్కువ పెట్టేశాను. ఎందుకంటే ఒకసారి చేసి పెట్టేద్దాము, ఇంకా ఆ తర్వాత వీటిని పట్టించుకోవద్దు అని అనుకునే ఉద్దేశంతో అలా అనుకున్నాను. ఇక ఒక 1 ఇయర్ ఇవి కొన్ని చేసేసి ఆపేద్దాము అని తర్వాత అనుకున్నాను. అయితే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని 1, 2 కాదు, 4 సబ్స్క్రిప్షన్ కాదు, 5, 6 సబ్స్క్రిప్షన్లు తీసుకున్నానండి. కంటిన్యూస్గా ఇది పోతే అది, అది పోతే ఇది ఇలా రోజుకి ఒక రోజు అయితే ఇంకా కంటిన్యూస్గా కూర్చుంటే రాత్రి మొత్తం పొద్దున్న 4 అయిపోయింది, అయినా చేస్తూ ఉన్నాను. ఆ రోజు బహుశా ఒక 60 వీడియోలు చేసి ఉండొచ్చు. ఇది అంత ఈజీ టాస్క్ కాదు. కాకపోతే నేను ఎటువంటి వాడిని అంటే, నా మనసు ఏదైనా అనుకున్నాను అంటే అది సాధించే వరకు నేను వదిలిపెట్టను. అదా నేనా అని తెలుసుకునేలాగా ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా సిద్ధార్థ అంటే అనుకున్నది సాధించేవాడు అని అర్థం అన్నమాట. అంటే ఏదైనా అనుకున్నానంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు నిద్రపోయే రకం కాదు నేను. సో ఎంతో ఎఫర్ట్ పెడతాను, ఇప్పుడని కాదు, అంతకుముందు కూడా నా లైఫ్లో చాలా ఎఫర్ట్ పెట్టేవాడిని. సో డెడికేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇలా మేబీ సెప్టెంబర్, అక్టోబర్లో అనుకుంటాను ఇంకా రెగ్యులర్గా టాక్స్ చేయడం మొదలుపెట్టాము. ఏఐ తోటి బహుశా ఒక 4 months 5 months చేశాను అనుకుంటాను. అలా చేసిన తర్వాత దాదాపు ఒక 6-7 ఇయర్స్కి తగ్గట్టుగా ఆల్రెడీ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెట్టేశాను. అంటే ఒక 1 year చేద్దాం అనుకున్నాను కదా, ఒక 20 yearsకి సరిపడా చేసి పెట్టేద్దాము, ఆ తర్వాత నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఎవరికైనా అప్పచెప్పేద్దాము, ఆ యూట్యూబ్ రోజు 1-2 వీడియోస్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు అన్న ఉద్దేశం. ఎందుకంటే నేను ఒకవేళ శ్రీలంక వెళ్ళిపోతే కనుక అక్కడ ఇంటర్నెట్, ఫోన్ ఫెసిలిటీ ఉండవు. సో ఇక్కడ వీళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతే ఎవరైనా వినాలనుకున్న వాళ్ళు దాని ద్వారా వినగలుగుతారన్న ఉద్దేశంతో నేను అలా చేద్దాము అని ఇక కంటిన్యూస్గా ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకుందామని ప్రయత్నించలేదు. అలా చేయడం వల్ల
అంటే ఓ రోజు ఒక 14-16 అవర్స్ స్క్రీన్ మీద కూర్చుంటే, అంటే కంప్యూటర్ స్క్రీన్ దగ్గర కూర్చుంటే కళ్ళు చాలా స్ట్రెయిన్ అయిపోయాయి. కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు పడుకుంటే కళ్ళెంపటి నుంచి నీళ్ళు వచ్చేవి. ఇంకా రెడ్గా అయిపోయాయి. కొన్నిసార్లు మసకబారినట్టు అయిపోయాయి. ఇంకా ఇంకా బాడీ గురించి చెప్పుకుంటే ఒకే చోట స్థిరంగా ఉన్నప్పుడు చాలా బాడీలో ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ ఫిజికల్గా ఉండేవి. సో ఇవన్నీ ఉన్నా కానీ ఏ ఒక్కరోజు కూడా నేను వాటిని సాకులుగా తీసుకోవాలనుకోలేదు. ఎందుకు బంతేజీ అంత కష్టపడి చేయడం అంటే, ఏమో ఎవరికి ఎంత టైం ఉందో తెలియదు కదా, ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉంటానో తెలీదు. సో ఉన్నప్పుడే నేను చేసి పెట్టేస్తాను అన్న ఉద్దేశంతో చేద్దాము అని మొదలుపెట్టాను. దాదాపు ఒక 6-7 ఇయర్స్కి సరిపడా ఆల్రెడీ చేసి పెట్టాను ఆడియోస్ అయితే. ఇక బుక్స్ విషయానికి, వాట్సాప్ విషయానికి వస్తే, వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి డైలీ ఇలా పెట్టాలి అనే ఉద్దేశం నా మనసులో లేదు. అయితే ఒకసారి ఒక ఉపాసకురాలు యూట్యూబ్లో ఉన్న దమ్మ టాక్స్ వింటూ నా బయోగ్రఫీ విన్నారు. ఆవిడ పేరు చంద్రకళ అమ్మ, చంద్రకళ గారు. ఆవిడ అది విన్న తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యారంట. ఎప్పటి నుంచో బంతేజీ ఎక్కడ ఉంటారు అని వేరే వాళ్ళ ద్వారా కనుక్కున్నారు. నా నెంబర్ తీసుకొని, బంతేజీ గారు నేను ఒకసారి కలవాలనుకుంటున్నానంటే, ఆవిడ ఎక్కడో దూరంలో ఉంటారు. నేను ఎప్పుడైనా విహారానికి వచ్చినప్పుడు మీరు హైదరాబాద్లో కలవచ్చు, లేకపోతే నేను అటువైపు వచ్చినప్పుడు చెప్తాను మీ వైపు, అప్పుడైనా కలవచ్చు, లేదంటే మీరు ఇటువైపు వచ్చినప్పుడైనా కలవచ్చు అనుకుంటే, ఆవిడ మనసులో ఎప్పుడు కలుస్తానో బంతేజీ గారిని ఒక్కసారైనా కలవాలి అని ఆవిడకి అనిపించింది. ఇక ఆవిడ తన కొడుకుతో పాటు వచ్చేసారు. బాగా వర్షం పడుతుంది. వర్షంలో కూడా వస్తూ వాళ్ళు ఒక నెల రోజులకి సరిపడా సరుకులు కూడా తీసుకొచ్చారు, అవసరమైనవి. నేను ఇదంతా ఏమీ అనుకోలేదు. జస్ట్ మామూలుగా కలవడానికి వస్తారు, అదే సంతోషకరమైన విషయము. కానీ ఇవన్నీ రెండోది ఏంటంటే, వర్షంలో రావడము, దూరంగా అంటే దూరం నుంచి బహుశా ఒక గంటన్నర ఏమో ప్రయాణం చేసుకుంటూ వచ్చారు స్కూటీ మీద. సో ఇంత శ్రద్ధ చూసిన తర్వాత నా మనసులో చాలా ఏమంటారు, గ్రాటిట్యూడ్ వచ్చేసింది. గ్రాటిట్యూడ్ అంటే, అరే ఇంత శ్రద్ధ ఉంది, ఇంత దమ్మం పట్ల, భిక్షువుల పట్ల వీళ్ళకి. అంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళని నేను కలవలేదు. సో ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు, వీళ్ళకి నేను ఇంకేం చేయగలుగుతాను, ఆల్రెడీ దమ్ అటాక్స్ చేస్తున్నాను, ఇంకేం చేద్దాము అని ఒక పని చేద్దాము, ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేద్దాము అని. ముఖ్యంగా ఈవిడ వచ్చి నన్ను కలిసిన తర్వాత నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఒకవేళ ఆవిడ రాకపోయి ఉంటే ఏమో వాట్సాప్ గ్రూపు నాకు, ఎందుకంటే ఇంతకుముందే అన్ని గ్రూపుల నుంచి నేను ఎగ్జిట్ అయిపోయాను. చూడండి పరిస్థితి ఏంటంటే, ఆవిడ వచ్చి నన్ను కలిసిన తర్వాత, ఆ శ్రద్ధ చూసిన తర్వాత నా లోపల ఓకే కొంచెం చేద్దాము అనే ఇది వచ్చింది. సో అప్పుడు ఇక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి దాంట్లో ఇంకా ఎక్కువగా, అంటే యూట్యూబ్లో పెట్టే వాటికన్నా కూడా ఎక్కువగా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉండేవాడిని. ఎవరైనా వినాలనుకుంటే అక్కడి నుంచి వినొచ్చు. అలా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు ఇంకొంతమందిని యాడ్ చేసుకుంటూ ఆ వాట్సాప్ గ్రూపు మొత్తం ఫుల్ అయిపోయింది కొద్ది రోజుల్లోనే. ఇంకో గ్రూప్ కూడా క్రియేట్ చేశాము. ఇందులో ఎంతమంది వాటిని వింటున్నారు అన్నది నాకు తెలియదు, కానీ విని ఉపయోగించుకుంటే నాకు కూడా కొంచెం సంతోషం అనిపిస్తుంది, ఇంత ఎఫర్ట్ పెట్టి చేసినందుకు. అయినా కూడా నేను ఎవరైనా ఒక్కళ్ళు వింటారు అన్న ఉద్దేశంతో కూడా నేను ఇది చేస్తాను, ఎవరైనా వింటారు అంటే కనుక. సో ఇన్ని వ్యూస్ రావాలి, ఇంతమంది వినాలి, లేకపోతే ఇది చేయాలనేది నాకు అసలు లేనే లేదు. అలా ఆ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి పెట్టాము. అయితే నేను ఎప్పుడూ కూడా వీటిని ఎప్పుడు ఆపేద్దామా అని, అంటే ముఖ్యంగా నా లక్ష్యం ఈ దమా టాక్స్ చెప్పడము, లేకపోతే బుక్స్ చేయడం కాదు కదా.
ఆపడానికి కొన్ని సాకులు వెతుక్కునేవాడిని. లిటరల్లీ ఒకసారి కంప్యూటర్ రిపేర్ వచ్చింది. ఇక ఫోన్ కూడా చాలా స్లో అయింది. ఫోన్లోనే నేను ఈ వీడియో ఎడిటింగ్ అంతా కూడా చేసుకునేవాడిని. ఫోన్లో ఈజీగా ఉండేది కొంత. ఇంకొన్ని పరికరాలు కూడా అవసరం పడ్డాయి. బహుశా వాటికి ఒక 80,000 1,00,000 వరకు అవుతుంది. ఇప్పటికిప్పుడు అంత ఫైనాన్షియల్గా నేను అంత దాన్ని పెట్టలేను. ఒక పని చేద్దాము అనిపించింది. అదేంటంటే గ్రూప్లో ఒక మెసేజ్ పెడతాము, ఇలా ఉందని. ఎవరైనా చేస్తే మంచిది, ఒకవేళ చేయకపోతే కనుక దాన్ని సాకుగా పెట్టుకొని, ఓకే ఇప్పుడు ఇవి లేవు కాదా, అందుకోసం వీటిని దానికోసం చేయకుండా ఉందాము, లేకపోతే చూద్దాము ఏం జరుగుతుంది, అంటే నిజంగా అది జరుగుతుందా లేదా అని అనుకునేవాడిని అనమాట. అంటే సపోర్ట్ దొరుకుతుందా లేదా అని. సో అలా గ్రూప్లో మెసేజ్ పెట్టిన కొద్ది రోజులకే, బహుశా ఒక వారంలోనే చాలామంది డొనేట్ చేశారు. ఇంకా అది చూసిన తర్వాత ఇంకా ఇంకా లాభం లేదు, ఇంకా తప్పనిసరి చేయాల్సిందే. సో అని అప్పుడు డిసైడ్ అయ్యాను. అప్పుడు మళ్ళీ ఒక ల్యాప్టాప్, ఫోన్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక రెగ్యులర్గా డైలీ ఒక 14 అవర్స్ అయితే మినిమం ఉంటుంది ఈ చేయడం. లేకపోతే రోజు ఒక 20 వీడియోస్ చేయడం అంటే ఈజీ కాదు. ఒకరోజు 40 చేసేవాడిని. ఒకరోజు అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ ఒక 50-60 కూడా చేశాను. ఇక ఇదంతా కూడా ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి నేనేం చేయగలుగుతాను అన్న ఉద్దేశంతో చేశాను. కాకపోతే ఒక 1 ఇయర్ నా ప్రాక్టీస్కి పక్కన పెట్టేశాను. సో ఒక 1 ఇయర్ కష్టపడి చేసేస్తే ఆ తర్వాత ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ ఉన్నా కానీ అది వినగలుగుతారు. సో రోజు ఒక వీడియో చేయడం కష్టం కాదు, కానీ ఇలా చేయడం అన్నది చాలా ఫిజికల్గా నాకు ఛాలెంజెస్ అనమాట. నాకు నేనే, వేరే ఎవరికి కాదు. ఇదేమి ఎవరు నా మీద ఒత్తిడి చేయలేదు. ఇది చేయమని నాకు నేనే రోజు ఇలా అనుకునేవాడిని. సాకులు వెతకొద్దు. ఫిజికల్గా ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే మిగతా మెటీరియల్స్ ఇబ్బందులు బయట నుంచి రావచ్చు. సో గృహస్థులు ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి, వీటిని అవాయిడ్ చేయలేము. కొన్నిసార్లు సపోర్ట్ ఉండొచ్చు, కొన్నిసార్లు సపోర్ట్ ఉండకపోవచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆపొద్దు అని అనుకునేవాడిని. అలా సాకులు చెప్పకూడదు అని ఇలా కంటిన్యూ చేస్తూ ఈ వాట్సాప్ గ్రూప్లో రోజు కూడా పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. అయితే ఈ బుక్స్ ఎందుకు స్టార్ట్ చేశామన్నది కూడా చెప్పాలి. బుక్స్ అంతకుముందు ఏవో ఒక 10 బుక్స్ 11 బుక్స్ ఎప్పుడో చేశాను. నాది ఎలా ఉంటుందంటే, ఒకసారి స్టార్ట్ చేశాను అంటే అది అయిపోయేంత వరకు నిద్రపోవడం అనే స్వభావం. సో అనుకోకుండా ఒక దమ్మా టాక్ కోసం ప్రజెంటేషన్ ఏదో ప్రిపేర్ చేశాను వర్డ్లో ఏఐని ఉపయోగించి. కొన్ని సుత్తాసు, సెలెక్టెడ్ సుత్తాసు. అలా ప్రజెంటేషన్ ద్వారా దమ్మా టాక్ ఇవ్వడం వల్ల వీళ్ళకి ఎక్కువగా ఇంకా తొందరగా అర్థం అవటం మొదలైంది ఉపాసకులకి. సో అంటే నార్మల్గా చెప్పిన దానికి సుత్తాలు సెలెక్టివ్గా తీసుకొని ఒక ప్రజెంటేషన్ లాగా చెప్పిన దానికి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అలా చెప్పినప్పుడు వాళ్ళు, బంతేజీ గారు లాస్ట్ క్లాసు చాలా బాగుంది, బాగా అర్థమైంది అంటే, సరే ఇంకా కొన్ని బుక్స్ కూడా చేద్దాము అని నాకు అనిపించింది. నిజంగా ఆ క్లాస్ తర్వాతే ఓకే ఇది కొంచెం చేద్దాము అని అనిపించింది. ముఖ్యంగా కొన్ని మెడిటేషన్కి సంబంధించిన బుక్స్, అవి అంటే టాక్స్ కూడా చేయొచ్చు, వినడానికి బాగుంటుంది. కానీ ఎప్పుడైతే పుస్తకం ఉందనుకోండి, దాన్ని రిపీటెడ్గా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని పాయింట్స్ విన్నప్పుడు అది స్టార్టింగు ఎండింగ్లో కొన్ని పాయింట్స్ మిస్ అవుతాయి. పుస్తకాలు ఉన్నాయంటే అవి ఈజీగా మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక బుక్స్ చేయడం స్టార్ట్ చేశాను.
బుక్స్ చేసేటప్పుడు కూడా మేబీ ఈ సంవత్సరం మార్చ్ ఎండింగ్‌లోనో, ఏప్రిల్ స్టార్టింగ్‌లోనో ఇది స్టార్ట్ చేశాను అనుకుంటాను బుక్స్ కూడా. లిటరల్లీ చెప్తున్నాను గదా! డమాటాక్స్ పక్కన పెట్టేసి బుక్స్ మీద కూర్చున్నాను. ఎంత ఇంతకుముందు వీడియోస్ చేసిన దానికన్నా గూడా ఇప్పుడు ఇంకా ఫిజికల్‌గా స్ట్రెయిన్ ఎక్కువ అవుతూ ఉంది. ఎందుకంటే ఆడియోసు అంత వినడము, లేకపోతే స్క్రిప్ట్ ప్రిపేర్ చేయడమే ఉంటది. కానీ బుక్స్ విషయంలో అలా కాదు. గంటల తరబడి ఫోకస్డ్‌గా చూస్తూ దాంట్లో కరెక్షన్స్ చేయాల్సి ఉంటది. అయితే మొట్టమొదటి బుక్కు చేసినప్పుడు నేనేమనుకున్నానంటే కనీసం ఒక 2-3 డేస్‌లో ఒక బుక్ రెడీ చేయాలి. చిన్న చిన్న పుస్తకాలు కొన్ని పుస్తకాలు చేద్దామని షార్ట్‌వి అనుకున్నాను. కానీ అనుకోకుండా పెద్ద పుస్తకాలు మెడిటేషన్‌కి సంబంధించినవి కొన్ని చేద్దాం అనుకున్నాను. సో, ఒక పెద్ద పుస్తకం చేసినప్పుడు కనీసం ఒక 300 పైన పేజీలున్న ఒక పుస్తకం కేవలం ఒక 7 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేసాను. నేనిప్పుడు పుస్తకాలన్నీ కూడా ఈ వర్డ్ ఫార్మాట్‌లోనే చేస్తూ ఉన్నాను. అంటే ఎంఎస్ ఆఫీస్‌లో కొన్ని టైపింగ్ చేయడము, కొన్ని ఏఐని ఉపయోగించుకుంటాను కొన్ని. లేకపోతే ఓన్లీ నేనే టైపింగ్ చేయాలి అంటే వారం రోజుల్లో అయ్యే పని కాదు. సో, ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం నేను చూసుకుంటాను. సో, వారం రోజుల్లో ఒక పుస్తకం బహుశా 'మైండ్‌ఫుల్‌నెస్ ఇన్ ప్లేన్' అనే బుక్కు. అది వారం రోజుల్లో చేశాను. ఇంకొన్ని చిన్న చిన్న పుస్తకాలు 100 పేజీలు ఉన్న పుస్తకాలైతే కనీసం 2-3 రోజుల్లో కంప్లీట్ చేసేవాడిని. తక్కువలో తక్కువ ఒక 4-5 రోజుల్లో కంప్లీట్ చేసేవాడిని. అలా చూసుకుంటే ఏప్రిల్ నుంచి మొదలుపెట్టుకుంటే ఏప్రిల్, మే, జూన్, ఇది జూలై. ఇప్పటి వరకు కంటిన్యూస్‌గా చేసుకుంటూ వచ్చింది. మధ్యలో ఎన్నో ఇబ్బందులు రావచ్చు. ఫిజికల్‌గా లేకపోతే ఫైనాన్షియల్‌గా ఇవన్నీ రావచ్చు. అయితే మొత్తంగా 23 పుస్తకాలు చేశానండి. కేవలం ఒక 4 నెలల్లో. నిన్న కూడా ఒక పుస్తకం నైటు పోస్ట్ చేశాను కదా, మరణానుసతి అని. ఆ పుస్తకం నిన్న మార్నింగు నేను ఎర్లీ మార్నింగు 2:33 నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 7-8 వరకు అది ప్రిపేర్ చేశాను. ఒక్క రోజులోనే చేసింది ఆ పుస్తకం, ఫుల్ పుస్తకం. సో, అంటే ఎంత ఎఫర్ట్ పెడితే ఇది చేస్తున్నానో చూడండి. ఇది కూడా ఏదో ఏమంటారు, మిగతా వాళ్ళు మెప్పు పొందడానికో దీనికి కాదు నేను చేసేది. ఒకసారి చేసి పెట్టేశాను అంటే ఆ తర్వాత నేను ఉన్నా లేకపోయినా అది కంటిన్యూ అవుతుంది. సో, ఎందుకంటే నేను బిక్షువుగా మారే టైంలో ఎక్కువ పుస్తకాలు లేవు. నాకెవరు కూర్చోబెట్టి చెప్పింది లేదు. ముఖ్యంగా నేనేమి పాలీ కోర్సులు లేకపోతే ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఇట్లా డిగ్రీలు చేసిన వాడిని కాదు. అంటే బుద్ధా టీచింగ్స్‌లో జస్ట్ నాకు నేను నేర్చుకుంటూ చేసుకుంటూ వచ్చింది. ముఖ్యంగా కొంతమంది వేరే భిక్షువులైతే ఫస్ట్ వాళ్ళు ఒక 5 ఇయర్స్ కోర్సు, పాలీ కోర్సు ఇట్లా ఫస్ట్ వాళ్ళు కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇలా దమ్మా టాక్స్ లేకపోతే పుస్తకాలు ఇవి చేసేవాళ్ళు. లిటరల్లీ ముందు నుంచి నేను ఇలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనేది అనుకున్నది కాదు. ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉండేది. ఇంకో విషయం ఏంటంటే దానం గురించి. ఈ దానం కూడా ఇంతకుముందు నేను ఎప్పుడూ కూడా గ్రూప్స్‌లో ఇలా డొనేట్ చేయండి అని చెప్పింది లేదు. కానీ ముఖ్యంగా ఈ బౌద్ధంలో అంటే సాధనలో ముందుకు వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్పే దానం. అది మన లోపల ఉన్న లోభాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన లోపల పుణ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. దానం ద్వారానే మిగతావన్నీ కూడా ఈజీ అవుతాయి. సో, ఒక బంతేజీకి దానం చేయడం అన్నది చాలా గొప్ప విషయం. అది అందరికీ అవకాశం దొరకదు. అవకాశం దొరికినప్పుడు నేనెందుకు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వకూడదు అని నాకు అనిపించింది. అది ఎంతమంది సపోర్ట్ చేస్తారా, చేయరా అనేది నేను పట్టించుకోలేదు. జస్ట్ ఇలా పోస్ట్ పెడదాము. రోజు ఎవరైనా భోజన దానం చేయాలనుకుంటే ఫిజికల్‌గా వచ్చి దానం చేయొచ్చు.
లేదంటే కనుక ఈరోజు భోజన దానానికి అయ్యే అమౌంట్ అలా కూడా డొనేషన్ చేసి దానం చేయొచ్చు. ఒకవేళ దగ్గరగా ఉండే వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చి కూడా దానం చేయొచ్చు. అలాగైనా ప్రాబ్లం లేదు. భోజనం ఒక వ్యక్తి రోజుకి భోజనం ఎంతైతే తీసుకుంటారో అది దానం చేసినా సరిపోతుంది. అంటే కొంతమందికి ఇలా అనిపించేది, మేము ఎంత దానం చేయాలి, వేలకు వేలు దానం చేయాలంటే, నేను ఇక్కడ డొనేషన్ పొందడానికి ఇది పెట్టలేదు, మీ లోపల దాన చేతన పెంపొందించుకోవడానికి ఇది పెట్టాను, మీ పుణ్యాన్ని పెంచుకోవడానికి ఇది మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అంచేత మీరు ₹1 దానం చేసినా అది నాకు అంతే సంతోషం ఇస్తుంది. మీరు ₹1,00,000 దానం చేసినా, 1000 దానం చేసినా ఇద్దరూ సమానమే. సో దానం ఎంత చేయాలి అన్నది దానం ఇచ్చే విలువని బట్టి కాదు, ఎటువంటి మనసుతోటి ఇస్తున్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇది కూడా బహుశా మేబీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసామనుకుంటాను. నేను ఒకటే అనుకుంటాను, నా లోపల నిజంగా పుణ్యం ఉంటే, దమ్ము ఉంటే ఆ సపోర్ట్ దొరుకుతుంది. లేకపోతే ఇంత డమ్మా చేయాలి అన్న విషయానికి చాలా ఫైనాన్షియల్గా కావాల్సి ఉంటుంది. సో నేను ఎవరిని ప్రత్యేకంగా అడగలేదు. బట్ ఇలా ఎవరైతే తమంతట తాము వాలంటరీగా దీనికి ఉపయోగపడుతుంది, మా వంతు మేము శ్రద్ధతోటి దానం చేస్తాము అనుకుంటే, అంతకుముందు అయితే నేను ఎప్పుడైనా ఏదైనా బయట దమ్మా టాక్స్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఇన్విటేషన్కి వెళ్ళినా, ఎవరైనా ఆ రోజుకి ఎంత ఆహారం అవసరమో అంతే తీసుకునేవాడిని. ఎక్కువ కనుక లభించింది అంటే దాన్ని అక్కడే ఎవరో ఒకరికి పనిచేసి వచ్చేవాడిని. రేపటి కోసం ఉంచడం అన్నది నేను ఎప్పుడు చేయలేదు. సో ఎవరైనా డొనేట్ చేసినప్పుడు కూడా నేను అదే చేసేవాడిని. కానీ ఇప్పుడు అవసరాలు పెరుగుతూ ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్, ఇంకా వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసాము. ఇంకా సిటీలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా కూడా కొన్ని సపోర్ట్ అవసరం అవుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా డొనేట్ చేస్తానంటే కనుక వాలంటరీగా దాన్ని యాక్సెప్ట్ చేసేవాడిని. అలా కంటిన్యూ అవుతుంది. అది కూడా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా దాన చేతనను మీ లోపల పెంపొందించుకోండి. దానం ద్వారానే మిగతా అన్నీ కూడా ముందుకు వెళ్తాయి. ఉదాహరణకి మీ ఇంట్లో 4 వ్యక్తులు ఉన్నారనుకోండి, 4 ఒక్కొక్క ముద్ద ఆహారాన్ని ఒక బంతేజీకి దానం చేస్తే అందువల్ల మీ ఫైనాన్షియల్గా ఏమీ ఇబ్బంది ఉండదు. సో నేను అంటే అనుకునేది ఏంటంటే, దానం చేయాలి అనేది మనసులో రావాలి. అది మీకు ధ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగని ఏమంటారు, మనసులో ఏదో ఆలోచనతోటి దానం చేయకూడదు, సంతోషంతో చేయాలి. సో ₹1, ₹2, 100 అది దానం ఎంత అన్నది కాదు, ఏ చేతనతోటి చేస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక డెవలప్మెంట్ అని చెప్పవచ్చు. మీరు చూస్తే రెగ్యులర్గా కూడా చాలామంది అప్పుడప్పుడు డొనేషన్ చేస్తూ ఉండటం గమనించవచ్చు. సో ఇంకొక విషయము వెబ్సైట్. ఈ వెబ్సైట్ అన్నది కూడా నా మనసులో ఇవన్నీ సంసారం పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్, దాంతోపాటు పుస్తకాలు, ఇంకా వెబ్సైటు, ఇవన్నీ కూడా ఒక్కడనే చేసుకుంటూ ఉన్నాను. నాకేమీ టీమ్ సపోర్ట్ ఇక్కడ లేదు. సో అన్నీ చేసుకుంటూ నాకు ఎంత ఫిజికల్గా ఇది అవుతుందో చెప్పలేను. మెంటల్గా కాదు, ఫిజికల్గా ఇది స్ట్రెయిన్ అవుతుంది. సో ఇంకా సంసారం పెరుగుతూ పోతుంది. దమ్మ సంసారం అనుకోండి, మామూలు సంసారం కాదు. సో ఇవన్నీ ఇక వెబ్సైట్ చేసి దాంట్లో పెట్టేద్దాము, లింక్స్ ఇచ్చేద్దాము అని అనుకున్నాను. అదైతే పర్మనెంట్గా ఉంటుంది. అందుకోసం వెబ్సైట్ క్రియేట్ చేయడానికి నాకు ఇంకొక బంతేజీ హెల్ప్ చేశారు. ఆయన కొన్ని ఏఐ టూల్స్ ఉపయోగించి ఒక రిప్లికా వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత డొమైన్ కూడా కొన్నాము.
డొమైన్ కొనడానికి కూడా డొనేట్ చేశారు. అంటే మీ అందరి సపోర్ట్ తోటి ఇది నడుస్తుంది. లేకపోతే ఫైనాన్షియల్‌గా లేకపోతే నేను దానికి ఏమీ చేయడానికి ఉండేది కాదు. సో, అది కూడా నేను వాలంటరీగా వచ్చింది మాత్రమే తీసుకున్నాను. ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఎవరికి ఇది చేయండి అని చెప్పలేదు. సో, ఆ వెబ్‌సైట్ కూడా క్రియేట్ చేసాము. మీరు చూస్తే చాలా సింపుల్ వెబ్‌సైటు. బ్యూటిఫుల్‌గా ఉండింది. దాంట్లో బుక్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేస్తున్నాము. సో, ఇలా దాన్ని కూడా ఒక 10 ఇయర్స్‌కి ఇప్పటికైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము వెబ్‌సైట్‌కి. 10 ఇయర్స్ తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఇలా చేస్తూ ఇప్పటికీ ఇప్పుడు నేను బహుశా ఒక 6 మంత్స్ అవుతుంది. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గరలో మళ్ళీ షిఫ్ట్ అయిపోయాను. అలా ఒకే చోట ఉండకుండా ఇలా మారుతూ ఉంటూ ఉన్నాను. చూద్దాం ఎంతకాలం ఉంటుందో. అయితే అనుకోకుండా సిటీలో ఉండటం నాకు అంత ఇష్టంగా ఉండదు. ఎందుకంటే కొన్ని డిస్టర్బెన్సెస్, సౌండ్స్ చుట్టుపక్కల ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ శ్రీలంక వెళ్ళిపోదాము అని అనిపించింది. కాకపోతే అక్కడ మళ్ళీ ఫుడ్ ఎలా ఉంటుందో ఇది అంతా అనుకున్నాను. మొన్న అనుకున్నాను ఒక మెడిటేషన్ కోర్సు ఉంది, అది కంప్లీట్ అయిన తర్వాత వర్షావాసంకి వెళ్ళిపోదాము, చూద్దాము. అక్కడ కనుక బాగుంది ఇంకా కొంచెం అనుకుంటే హెల్త్, మళ్ళీ శ్రీలంకే వెళ్ళిపోదాము, ఇక్కడ ఏముంది అని అనిపించింది. కానీ ఒక 1 ఇయర్ ఇదంతా చేద్దాము అనుకున్నాను కాబట్టి ఇవి కంప్లీట్ చేస్తాను వీలైనంత. నేను ఉన్నా లేకపోయినా దమ్మ అలాగే ఉంటుంది. సో, మీకు భవిష్యత్తులో చాలా సంవత్సరాలకి సరిపడా నేను ఆల్రెడీ ఈ మెటీరియల్ అంతా కూడా ప్రొవైడ్ చేసి పెడతాను. సో, ఇదంతా ఒక్కడి ఎఫర్టే అనమాట. యూట్యూబ్, బుక్స్, మిగతావన్నీ కూడా రోజు మళ్ళీ మార్నింగు వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడం. నేను ఎర్లీ మార్నింగు 2:30, 3కి లెగుస్తాను. అప్పుడు స్టార్ట్ చేస్తే బహుశా రాత్రి అయిపోతుంది. మధ్యలో ఏదో కొంచెం ఇంటర్వెల్స్ తీసుకుంటాను, కానీ ఇలా కంటిన్యూగా చేయడం నా ఫిజికల్ హెల్త్కి అంత మంచిది కాదు. బట్ అయినా కూడా నేను ఒక్కసారి డిసైడ్ అయిపోయానంటే ఇంకా అది అయ్యేంత వరకు వదిలేవాడిని కాదు. సో, ఇలా బుక్స్ చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాను. ముఖ్యంగా కొంతమంది అడిగారు, బంతేజీ గారు వాటిని ప్రింట్ చేయొచ్చు కదా అని. ప్రింట్ చేయాలంటే ఒకటి కాస్ట్, రెండోది వాటిలో కొన్ని కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక్కడినే చాలా షార్ట్ టైంలో చేశాను కాబట్టి తప్పకుండా కొన్ని చోట్ల మిస్టేక్స్ వస్తాయి. వాటిని ఒక 2-3 సార్లు మళ్ళీ రివిజన్ చేసి ఆ మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ప్రింటింగ్ ఫార్మాట్లోకి మార్చాలి. ఇది జస్ట్ వర్డ్ ఫార్మాట్లో ఉంది, అంటే సైజు పెద్దది బుక్ది. సో, ప్రింటింగ్ ఫార్మాట్కి మార్చాలి. అది ఎక్కువ టైం పడుతుంది. అలా కనుక చేస్తే ఒక బుక్ చేయడానికి నాకు మేబీ 1 నెల పడుతుంది. సో, నేను ఎక్కువ టైం దానికి పెట్టాలనుకోవట్లేదు. ఎవరికైనా కావాలి అనుకుంటే డైరెక్ట్ ఈ స్పైరల్ బైండింగ్ ప్రింటింగ్ తీసుకొని బైండింగ్ చేసుకొని ఉపయోగించుకోండి. భవిష్యత్తులో చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటికైతే ప్రస్తుతానికి జస్ట్ నేను మెటీరియల్ని రెడీ చేసి పెట్టాలనే ఉద్దేశంతో ఈ బుక్స్ చేస్తున్నాను. దాంతోపాటు ఆల్రెడీ దమ్మా టాక్స్ చేసినవి ఒక 6-7 ఇయర్స్కి ఆల్రెడీ ఉన్నాయి. సో, ఈ బుక్స్ కూడా ఏమో మనసులో అనుకున్నాను ఒక 100 బుక్స్ రెడీ చేసి పెడదామని. బట్ ఎంతవరకు అవుతుందో నాకు తెలీదు. నా హెల్త్ సహకరించాలి. రెండోది నేను ఉండడానికి ఫైనాన్షియల్గా ఇక్కడ సపోర్ట్ అవసరం అవుతుంది. ఇవన్నీ చేయడానికి కూడా సపోర్ట్ అవసరం. సో, చాలా విషయాలు ఉన్నాయి. ఎంతవరకు అవుతుందో చెప్పలేను. బట్ అయినంత వరకు ఏమో ఒక 100 పుస్తకాలు రెడీ చేసి పెడదాం అనుకున్నాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఇప్పటికీ ఒక 34 పుస్తకాలు అయ్యాయి. మేబీ శ్రీలంక వెళ్ళాలి అన్నది కొద్ది రోజులకి పోస్ట్‌పోన్ చేసుకుంటాను. అయితే ఈ దమ్మాన్ని మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత లాభం మీకే దొరుకుతుంది. ఏముందులే అని అనుకోకుండా ఒకసారి ఆ పుస్తకాలు చదవండి. చదివినప్పుడు మీకు ఇంకా ఎక్కువ అవగాహన పెరుగుతుంది.
వినడం ఒక వంతు, చదవడం ఇంకొక వంతు. రోజు ఇలా చేయండి. రోజు పడుకునే ముందు అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ బుక్ చదువుకోవడానికి పెట్టుకోండి. అది ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నేను శ్రీలంకలో ఉన్నప్పుడు ప్రతిరోజు మొత్తం నా డైలీ యాక్టివిటీస్, సెషన్స్ అంటే మెడిటేషన్ సెషన్స్ అయిపోయిన తర్వాత 9:00కి అక్కడ కంప్లీట్ అవుతుంది. 9 తర్వాత 9-9:30, 9:45 వరకు రోజు ఏదో ఒక ధమ్మ సూక్తానో, లేకపోతే జాతక స్టోరీయో, ముఖ్యంగా జాతక స్టోరీస్ నేను కొన్ని చదువుకుంటూ ఉండేవాడిని. రోజు పడుకునే ముందు ఒకటో రెండో జాతక స్టోరీస్ చదువుకునేవాడిని. సో అది చాలా ఎఫెక్టివ్‌గా మీ మనసులో ముద్రించుకుపోతాయి అన్నమాట. సో ఈ విధంగా దమ్మా వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. చూద్దాం ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది. ముఖ్యంగా మీరు ఎవరైనా అంటే నేను ఉండే పరిసరాల్లో దగ్గరలో ఉంటే కనుక అప్పుడప్పుడు ఫిజికల్గా వచ్చి కలిసి మాట్లాడి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వచ్చి కలిసినప్పుడే ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని డమ్మా టాక్స్ విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది డిఫరెంట్. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే బహుశా నేను ఈ 29 నుంచి వర్షావాసం స్టార్ట్ అవుతుంది. వర్షావాసానికి బహుశా ఈసారి సిటీలో కాకుండా మేబీ నాగార్జున సాగర్ వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం అక్కడ నాకు ఫుడ్ సెట్ అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ సెట్ అయితే కనుక ఈ వర్షావాసం నేను నాగార్జున సాగర్లోనే ఉంటాను, బుద్ధవనంలో. సో అక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకవేళ కలవాలనుకుంటే కలవచ్చు. ముఖ్యంగా నాకు ఎప్పుడూ కూడా నేను ఏది అడిగినా కాదని వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆంజనేయ రెడ్డి గారు. సో ఆయన శ్రీలంక నుంచి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయకపోతే ఇదంతా జరిగేది కాదు. ముఖ్యంగా అంటే ఆయన ఎక్కువగా నాతో మాట్లాడకపోవచ్చు, కలవకపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఏది అడిగినా కానీ కాదనే వ్యక్తి కాదు. సో ముఖ్యంగా ఆయనకి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎందుకంటే ఆయన కనుక శ్రీలంక నుంచి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయకపోతే ఇవన్నీ జరిగేవి కాదు. అసలు యూట్యూబ్ ఛానల్ లేదు, ఈ వాట్సాప్ గ్రూపులు లేవు, ఈ దమ్మా వర్క్ ఇదంతా అయ్యేది కాదు. సో కారణాలు ఏవైనా కానీ అంటే ఎవరి వల్ల అయితే ఇదంతా జరిగిందో వాళ్ళకి ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువ సపోర్ట్ చేశారు. సో అంచేత ఇది ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. ఒక 1 year, 1.5 year ఈ వర్క్ చేద్దామని కూర్చున్నాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో. నా శరీరం సపోర్ట్ చేస్తే చేయగలుగుతాను. మ్యాక్సిమం ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు చేస్తాను. సో ఎందుకంటే ఫిజికల్గా చాలా ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 9 months అవుతుంది. 9 months ఎక్కడ 10-11 months అవుతుంది ఇది స్టార్ట్ చేసి. 10 months అవుతుంది దాదాపుగా. సెప్టెంబర్ నుంచి అనుకోండి. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేశాను అంటే 10 months. ఈ 10 months కంటిన్యూస్గా కూర్చొని షోల్డర్ పెయిన్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, ఎక్కువగా స్క్రీన్ దగ్గర కూర్చున్నప్పుడు ఐస్ ఎఫెక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఫిజికల్గా నాకు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, నాకు అర్థమవుతుంది. బట్ ఒక సంకల్పం పెట్టుకొని చేస్తున్నాను కదా, చూద్దాం ఏం జరుగుతుందో. సో ఎవరైతే ఈ దమ్మా వర్క్కి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. సో దమ్మాన్ని చక్కగా ఉపయోగించుకోండి. మీ జీవితంలో ఈ దమ్మం వెలుగులను తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా నిబ్బానాన్ని పొందాలి, ఈ దమ్మాన్ని ఆచరించి అని కోరుకుంటున్నాను. సో మీరందరికీ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో అలాగే ఎవరైనా బుక్స్ చదివిన తర్వాత ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకపోతే పారాగ్రాఫ్ మిస్టేక్స్ ఉండొచ్చు, డెఫినెట్లీ ఉంటాయి. సో ఎవరైనా చదివినప్పుడు అవి ఎక్కడైనా కనపడితే నాకు తెలియచేస్తే వాటిని కరెక్షన్ చేయడానికి ప్రయత్నిస్తాను.
సో, అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. హ్మ్. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే గనక చెప్పండి. డెఫినెట్‌లీ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆహ్, నా వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే దయచేసి నన్ను క్షమించండి. అది నేను ఉన్న చోటైనా గానీ, లేకపోతే నేను మాట్లాడిన వారితో అయినా గానీ, లేకపోతే నేను ఇంటరాక్ట్ అవ్వకుండా ఉన్న వాళ్ళతో అయినా గూడా. ఎందుకంటే నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే నేను ఆహ్, క్షమాపణ అడుగుతాను ఎప్పుడైనా గానీ. సో, నా మనసుకు అనిపిస్తే ఓహ్! నేను బంతేజీని, నేనిప్పుడు వీళ్ళని క్షమాపణ అడగాల అది అంతా ఏమీ లేదు. సో, క్షమాపణ అడగడం వల్ల ఏం మారిపోయేది ఏమీ లేదు. సో, మనసులో ఉన్నది పోతుంది. ఆహ్, అది నా మనసు తేలికవ్వడం కోసమే. సో, అంచేత ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో, మీరంతా సుఖంగా, సంతోషంగా ఉండాలి. ఇది ఈరోజు ప్రవచనం.